హలో ఎవ్రీవాన్. ఇవాళ నా రోజు అసలు బాగాలేదండి. పొద్దున్న లేచాను. లేచిన తర్వాత ఏం జరిగిందంటే బట్టలు పిండేసి బయట ఆరేసానండి. ఆరేస్తే మంకీలు వచ్చి లాగుతుంటే అరే లాగకని చెప్పేసి కట్టతోటి ఇలా బెదిరించానండి. దాని ఒక చిన్న మంకీని బెదిరిస్తే దాని పక్కన ఉన్న మంకీ వచ్చి ఇట్లా కోపంతో కరవడానికి వచ్చేసిందండి. సరేలే పోనీలే దాన్ని బెదిరించినందుకు ఇది వచ్చిందని చెప్పేసి అలా వదిలేసానండి. సెకండ్ టైం వెళ్ళి బట్టలు తీసుకొని వస్తా అంటే దాన్ని ఏమనలేదండి. జస్ట్ బట్టలు తీసుకొని నా బట్టలు నేను తీసుకొని వస్తుంటే కూడా మీది కురుకొస్తున్నాయండి. మంకీలతో జాగ్రత్తగా ఉండండి కొంచెం. ఇవాళ చాలా బాగా వర్షం పడిందండి మా క్వార్టర్స్ దగ్గర. పిల్లలు వర్షాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ లంచ్ చేశారండి. అటు చూసుకుంటూ మమ్మీ వర్షం అనుకుంటా చపాతీలు తినేసారండి. తినేసిన తర్వాతకి ఒక టూ అవర్స్ కంటిన్యూస్గా పడిందండి వర్షం. మొత్తం మా దగ్గర గడ్డి కనిపించేదంతా వాటర్ చెరువులకు అయిపోయిందండి. మేము పెట్టిన చెట్ల టబ్బు కూడా మొత్తం నిండేసిందండి. ఈ మధ్య మా పెద్ద పాపకి చెట్ల మీద బాగా ప్రేమ వచ్చేసి రోజు ఒక చెట్టు పెడదాం మమ్మీ అని చెప్పేసి అంటుందండి. రోజు ఒక మష్రూమ్ డబ్బాలు తీసుకొస్తే మష్రూమ్ వస్తుందండి. మష్రూమ్లో వచ్చిన డబ్బాలను రోజు ఒక డబ్బా అంటే 2-3 డేస్కి ఒక డబ్బా తీసుకొస్తే ఆ డబ్బాలో చెట్టు పెడుతుందండి. ఆమెకు ఫ్యాషన్ మంచిగా అనిపిస్తుంది చెట్లు పెట్టడం. చెట్లు పెట్టేసిన తర్వాతకి అలసిపోయి పడుకున్నారండి. నేను ఇలా మంచానికి ఉయ్యాల కట్టానండి. మాకు ఇక్కడ అన్నిటికీ ఫ్యాన్లు ఉన్నాయండి రూమ్లో. ఎక్కడ ఉయ్యాల కట్టాలో తెలియక ఇలా మంచానికి సెట్ చేశానండి. ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా ఎలా కట్టానో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఎలా కట్టాలో చూపిస్తానండి. చూడండి 2-3 అవర్స్ వర్షం పడిందా, మళ్ళీ ఒక 10-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఎండ చూడండి ఎలా కొడుతుందో. ఎండ బీభత్సంగా కొడుతుండండి. ఇక చెట్లకి ఏమన్నా వాటర్ ఎక్కువైనాయా అని చెప్పేసి వచ్చి చూసి వాటర్ని అన్నిటినీ తీసేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాం మరి, బై.